ఏంటి ఇంతమంది ఉన్నారు అని అనుకుంటున్నారా? మీరే కాదు, నేను కూడా అలానే ఫీల్ అయిన కాలేజ్కి వచ్చిన. సో టాపిక్ లోకి వెళ్ళే ముందు అయితే ఫస్ట్ అకౌంట్ ఫాలో చేసుకోండి, ఓకేనా? హలో పీపుల్, మాకైతే వెబ్ హ్యాకథాన్ అనమాట. మా సీనియర్స్ అందరూ కలిపి చేస్తున్నారు. నేనైతే అస్సలు బ్లాంక్ మైండ్ తో వెళ్ళాను. అంటే ఫస్ట్ టైం కదా కోడింగ్, ఇంకా మాకు అవేమి తెలియదు. కరెక్ట్ గా 10 అయింది, అప్పుడే స్నాక్స్ ఇచ్చారు. అవన్నీ నాకే అనుకోకండి, మా టీమ్మేట్స్ అందరికీ అనమాట, 4 మెంబర్స్. ఆ తర్వాత ఫుడ్ 1 o'clock కి. అస్సలు ఎవరికి ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నారు. అసలు సీనియర్స్ ఎంత బాగా ప్లాన్ చేశారు అంటే వాళ్ళని తిట్టుకోకుండా అనుకుంటారు కదా, అట్లా కూడా లేదు. అండ్ ఈవినింగ్ 4 o'clock అయితే పకోడీ కూడా ఇచ్చారు. మనం చూసారా కోడింగ్, ఆహా ఒక లెక్కలో చేసేస్తున్నాము, ఏం చేస్తున్నాం కూడా తెలియదు. అండ్ లాస్ట్ లో అయితే టైం అయిన తర్వాత సర్స్ వచ్చి మమ్మల్ని ఏం చేశారు, ఏ యాప్ డెవలప్మెంట్ చేశారు అన్నీ అడిగారనమాట. అదిగండి ఆ సార్ కనిపిస్తున్నారు కదా, ఆ సారే అడుగుతున్నారు. నేనైతే ఆ రోజు ఎంత హ్యాపీగా ఉన్నాను తెలుసా, ఎందుకంటే ఒక బ్లాంక్ మైండ్ తో వెళ్ళాను. అసలు నా మైండ్ లో ఏం లేదు, అసలు ఏం రాదు కూడా. ఒక యాప్ అని ఎలా డిజైన్ చేయాలి, ఏముంటాయి అసలు ఏం తెలియదు. యాక్చువల్లీ నేను ఫార్మర్స్ కోసం అయితే మా టీం అందరం కలిసి డెవలప్ చేసాం, బట్ ఆ వీడియో తీయలేదు. ఎందుకంటే మాకు ఫస్ట్ టైం కదా, కొంచెం టెన్షన్. ఒకరు పీపీటీ అయితే ఒకరు ఫ్రెండ్ అని చేస్తున్నారు. నేను మీకు ఒకటి చెప్పనా, మీరు ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా మీకు వచ్చిన ఏ చిన్న ఆపర్చునిటీని కూడా వదులుకోకండి. చాలా మంది భయపడిపోతూ నాకేం తెలియదు అని చెప్పి వెనకాతలే ఉండిపోతారు. ప్లీజ్ అలా ఉండొద్దు. ఆపర్చునిటీ ఆర్ ఛాన్స్ ఏది వచ్చినా ముందు ఉండడానికి ట్రై చేయండి. నాకు ఏం తెలియదు, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాతే కదా నేను తెలుసుకున్నాను ఒక యాప్ ని ఎలా డెవలప్మెంట్ చేస్తాము అని. సో ప్లీజ్ వెనకైతే ఉండొద్దు, ఓకేనా? బై పీపుల్.